మోహరింపు యుద్ధానికి సంకేతం. ఈ అంశాలన్నింటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి చర్చించడానికి మనతో ఉన్నారు మామిడి గిరిధర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. అలాగే డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ రాజ్యసభ సభ్యులు. నమస్కారం అండి. మన్యం కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. అండ్ కల్నల్ విరావు గారు, కల్నల్ పరమేశ్వరరావు గారు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ కల్నల్ విరావు గారు, చాలా డెవలప్మెంట్స్ ఒకే రోజు చోటు చేసుకున్నాయి. నిన్న కనుక చూస్తే బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా, అండ్ అదే సమయంలో మొన్న రాత్రి లేదా మొన్న సాయంత్రం జరిగింది ఒక హిందూ యువకుడిని కొట్టుకుంటూ తీసుకెళ్లి చంపేయటం. అంటే అది ఆ కల్చర్ అక్కడ చాలా బలంగా పెరిగింది, అసహనం పెరిగింది హిందువుల పట్ల ప్రత్యేకించి. ఇది దేనికి సంకేతం? అండ్ సరిహద్దుల్లోకి వచ్చి చూస్తే బెటాలియన్ల మోహరింపు. ఏమంటారు కల్నల్ విరావు గారు? ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో మాత్రం బంగ్లాదేశ్ విపరీతంగా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఛాందసవాదులు విపరీతంగా పెరిగిపోయారు. వాళ్ళు స్టూడెంట్స్ వింగ్ ద్వారా, ఛాత్ర పరిషత్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా చాలా వరకు వయలెన్స్ పాల్పడుతుంది. ఇది కంట్రోల్ చేయడంలో హోమ్ మినిస్టర్ ప్రమేయం పెద్దగా ఉందనుకోలేదు. కానీ ఏంటంటే యూఎస్ గవర్నమెంట్ తను ఏదో పని చేస్తున్నట్టు, ఆ ప్రక్రియలో రిజైన్ చేయించినట్టు క్లెయిమ్ చేయడానికి ఈ హోమ్ మినిస్టర్ రిజిగ్నేషన్ చేయించినట్టు అభిప్రాయపడుతున్నాము. దీనివల్ల సమస్య వెంటనే తొలగిపోలేదు, ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే బేసిక్ యాటిట్యూడ్ ఆఫ్ యూఎస్ గవర్నమెంట్ ఇప్పుడు వరకు మారలేదు. అదేంటంటే ఛాందస్వాదాన్ని రెచ్చగొట్టడం, యాంటీ ఇండియా స్టేట్మెంట్లు బహిరంగంగా ఇవ్వడం, యూత్ లీడర్స్ని ఎంకరేజ్ చేయడం, తర్వాత ఎవరో ఇంకా 3 సంవత్సరాలు కూడా పొలిటిక్స్లోకి రాని మనుషుల్ని తీసుకుని నేషనల్ ఐకాన్స్ చేయడం, వాళ్ళకి నేషనల్ మోర్నింగ్ ఇవ్వడం, కాజీరుల్ అనే కవితోటి పాటు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి ఢాకా యూనివర్సిటీలో క్రిమేషన్ చేయడం, ఇవన్నీ ఏంటంటే పాకిస్తాన్ నుంచి వస్తున్న డిక్టేట్స్ ద్వారా వాళ్ళు ఏంటంటే చేస్తున్నారు తప్పితే కానీ ఇంకంతకంటే ఏదో ఇంటర్నల్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేద్దామని మంచి ఉద్దేశంతో అయితే మాత్రం కాదు. ఇప్పుడు యూనస్ గారికి పవర్ 1.5 years దాదాపు ఆయన అనుభవించారు. ఆయనకి రక్తం రుచి చూసింది. అందువల్ల ఏంటంటే ఆ పవర్ ఉంచుకోవాలన్న చెప్పి చాలా అభిప్రాయపడుతున్నారు. ఆయన అభిలాష కూడా ఉంది. దానివల్ల ఏం చేస్తున్నారంటే ఈ ఆర్సన్, లూటింగ్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ మైనారిటీస్ ఇవన్నీ ప్రేరేపిస్తా, యాంటీ ఇండియా సెంటిమెంట్ ప్రేరేపిస్తా, ఎలాగలోని ఓట్లు ఫిబ్రవరి మిడ్లో జరిగే ఎలక్షన్స్లో లాక్కోవాలని చూస్తున్నారు. ఇంకంతకంటే నాకేమీ అభిప్రాయం కనిపించట్లేదు. ఇంకా సిలిగురి కారిడార్కి వస్తే, సిలిగురి కారిడార్ చిన్నదే, కానీ ఒక సైడ్ నేపాల్ ఉంది, అదొకటి మనం గమనించాలి. సెకండ్ థింగ్, డోక్లాం నుంచి బంగ్లాదేశ్ రావడానికి చైనాకి అంత ఈజీ కాదు. ఏదో పాకిస్తాన్ ప్రమేయం వల్ల బంగ్లాదేశ్ ఈ స్టేట్మెంట్స్ ఇస్తుంది తప్పితే కానీ ఏదో చైనాని ఎంకరేజ్ చేస్తూ మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం, సిలిగురి కారిడార్ బ్రేక్ చేసి 7 states వేరు చేసేయగలుగుతాం, ఇటువంటివన్నీ ఏంటంటే ఏదో ఇస్తున్న స్టేట్మెంట్స్. పాకిస్తాన్ బేసికలీ ఐఎస్ఐ కంట్రోల్లో ఉండి ఆ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తప్పితే కానీ అవి మీనింగ్ఫుల్ స్టేట్మెంట్స్ కాదు. ఎస్, మనం సెక్యూరిటీ చూసుకుంటూ ఉండాలి, ఆ ఏరియా ఎప్పుడు గమనిస్తూ ఉండాలి, వీలైతే ఆ ఏరియాలో సెక్యూరిటీ విపరీతంగా పెంచాలి. కానీ మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రంగపూర్ నుంచి మన వెస్ట్ బెంగాల్కి చాలా తక్కువ దూరమే ఉంది. అది ఎప్పుడు మనం కట్ చేయగలుగుతాం. ఆ కట్ చేయడం వల్ల మనం సిలిగురి కారిడార్ని చాలా వరకు స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. సో ఈ 2 పాయింట్స్ పెట్టుకుని ఒకటి మన ఇండియా చేయాల్సింది ఏంటంటే పాకిస్తాన్ కి వినిపించుకుంటా పనిచేస్తున్న యూఎస్ గవర్నమెంట్ గారి మీద ప్రెషర్ తీసుకురావాలి. ఏమని, మీరు పాకిస్తాన్ నుంచి విడిపోయారు, దానికి హెల్ప్ చేసింది మేము. ఆ రోజుల్లో మారణ హోమం జరుగుతుంటే మీరు ఏం మాట్లాడలేదు. అప్పుడు పోనీ పాకిస్తాన్ అని అప్పుడే కూర్చోవచ్చు కదా. మన ఇండియాకి దాదాపు 3 to 4 million మొత్తం అంతా కాంతిశేఖులు ఇచ్చారు, వాళ్ళకి హెల్ప్ చేశాం. ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఆ రోజుని December 1971లో వచ్చినాయి. అటువంటి ప్రయత్నాలు చేసి మేము మిమ్మల్ని కాపాడితే ఇటువంటి హిందూ మైనారిటీస్ మీద అటాక్ చేయడం, యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ ఇవ్వడం, మన దగ్గర నుంచే ఈరోజు కూడా రైస్, ఆనియన్స్, ఎగ్స్
మన దగ్గర నుంచే వెళ్ళాలి, అంటే మొత్తం మన మీద ఆధారపడాలి. అది వాళ్ళకి స్పష్టంగా చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎలక్షన్స్లో అవామీ లీగ్ ఒకవేళ లీడర్ మీద మీకు ఏదైనా కక్షలు ఉన్నా కానీ పార్టీని మాత్రం మీరు బ్యాన్ చేయలేరు. ఇదే యునైటెడ్ నేషన్స్ కూడా చెప్తుంది. పార్టీని బ్యాన్ చేయకుండా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ జెన్యూన్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ నడపాలి. ఇది ఇండియా చేయాల్సిన పని. చెప్పండి. రైట్. డాక్టర్ తులసిరెడ్డి గారు చూశారు కదా, అంటే మొత్తం 360 డిగ్రీస్లో మేనిఫెస్ట్ చేశారు కల్నల్ వివి రావు గారు. అటు భద్రతాపరమైన అంశాలు, రాజకీయ కోణం అండ్ దౌత్యపరంగా జరుగుతున్న పరిణామాలు, ఇవన్నీ యునైటెడ్ నేషన్స్ విచ్ హాస్ బికమ్ ఏ టాకింగ్ క్లబ్, మొత్తం అది ఏదో పెద్దగా చేసేస్తుంది అని అనుకోవటానికి లేదు. వాళ్ళు చెప్పినా ఇక్కడ దేకే వాళ్ళు ఎవరు లేరనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాని వెనకాల దాన్ని కంట్రోల్ చేసే డీప్ స్టేట్ ఉంది. ఏమంటారు? 2026 ఫిబ్రవరి 12 వరకు ఎన్నికల వరకు ఈ బంగ్లాదేశ్ సంక్షోభం ఏదో ఒక ఫారంలో ఉండనే ఉంటుంది. అనేక ఫ్యాక్టర్స్ ఆ ఎన్నికలతో వచ్చే ఒక పరిష్కారం రావాలి. ఒకవేళ రాకుండా కూడా పోవచ్చు. ఎన్నికల తర్వాత ఏదేమైనా సరే పరిష్కారానికి ఎన్నికలు అనేది ఎన్నికల తర్వాత రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఇక్కడ అనేక అంశాలు. ఒకటి వచ్చేసి యూనస్ ప్రభుత్వం, తాత్కాలిక ప్రభుత్వము, మరి షరీఫ్ ఉస్మాన్ హాదీ వాళ్ళ సోదరుడు ఉమర్ చెప్పడం ప్రకారంగా ఆయన హత్యలో వచ్చేసి యూనస్ ప్రభుత్వము పాత్ర ఉంది. దానికి కారణము ఎన్నికలను ఏదో విధంగా రద్దు చేయడము, పోస్ట్పోన్ చేయడము, తన పవర్ పోతుందనే ఉద్దేశంతో ఎన్నికలు రద్దు చేసడానికి కోసము ప్రభుత్వ పాత్రే హత్యలో ఉంది అనేది ఒక పెద్ద ఆరోపణ. అది వచ్చేసి కాబట్టి ఆయనకు హసీనాకు పట్టిన గతే పడుతుంది, దేశం విడిచిపోవాల్సి వస్తుంది, దాని దర్యాప్తు జరపాలన్నది ఒక యాంగిల్. రెండవది వారు చెప్పినట్లు ఇప్పుడు అవామీ లీగ్ను ఎన్నికల బరిలో లేకుండా నిషేధించడం అనేది ఇది అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తుంది. ప్రత్యేకించి అమెరికాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఒక పరిణామం. ఇక మూడవది ఇక్కడ స్థానికంగా మీడియా సంస్థల మీద దాడులు, సాంస్కృతిక సంస్థల మీద దాడులు, ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణము, రాజకీయ అస్థిరత, మతోన్మాదము, హిందువులపై దాడులు, కొన్ని చోట్ల క్రిస్టియన్లపై కూడా దాడులు, హింస, అరాచకం, భారత్ వ్యతిరేకత, ఇవన్నీతో పాటు ఓవైపు పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రోత్సాహం ఉంటుంది. సరే చైనా డైరెక్ట్గా లేకున్నా కానీ అది ఒక విధమైనటువంటి ఎటువంటిదో మనం ఆలోచించాలా. అమెరికా నిన్న రష్యా వాళ్ళు వచ్చేసి మనకు పూర్తిగా మద్దతు ఇచ్చినట్టుగా అక్కడ రష్యా రాయబారి కార్యాలయం చెప్పినట్టు కనపడతా ఉంది. కానీ ఓవరాల్గా ఎన్నికల వరకు ఇది ఉంటుంది. మరి హిందువులు అనేది మరి దీపు చందుదాస్ హత్య అనేది అది ఖచ్చితంగా అది దైవదూషణ అని చెప్పేసి అది మతోన్మాదంగా జరిగినట్టే. కానీ ఈ యొక్క అమృత లేక సామ్రాట్ అనేది అది మరి మత ప్రాతిపదిక జరిగిందా, అది వచ్చేసి అతని మీద అనేక కేసులు ఉన్నాయి అక్కడ, ఆ యాంగిల్లో వచ్చేసి డబ్బులు అడిగడానికి పోయినాడు. అది యాక్చువల్గా ఏ విధంగా జరిగిందని మనకు తెలియదు. కానీ దీపు చందాస్ మాత్రం అది మత ప్రాతిపదికటువంటి హత్య. కాబట్టి ఏదైనా భారత ప్రభుత్వము చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలా. వారు చెప్పినట్టు అవామీ లీగ్ పార్టీని కూడా ఎన్నికల్లో పాల్గొనే విధంగా ఏ విధంగా అమెరికా అంతర్జాతీయ సమాజం చేస్తుందో భారతదేశం కూడా దాన్ని వివిధ కోణాల్లో వచ్చేసి అవామీ లీగ్ పార్టీ కూడా పార్టిసిపేట్ చేయటం చేయాలి. అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. ఇంకొకటి ఏమంటే సంతోషకరమైన అంశం ఏమంటే తారిక్ అన్వర్ ఒకవేళ అతను బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మనకు అవామీ లీగ్ అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ ఆయన నిన్న వస్తానే ఆయన చేసిన ప్రసంగం మాత్రము కొంత శాంతి గురించి మాట్లాడినాడు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఆర్థిక బలోపేతము, అన్ని మతాల ప్రజల మధ్య ఐక్యత, సమన్వయము, దీని గురించి మాట్లాడినాడు. కనీసం కొంతవరకు అన్ని మతాల మధ్య ఐక్యత తర్వాత చేస్తాడు. కానీ కనీసం వచ్చేసి ఒక పెద్ద పార్టీ ఖరీదా కొడుకు 10 ఏళ్ళ తర్వాత వచ్చి అతను బంగ్లాదేశ్లో ఢాకాలో అడుగు పెడతానే ఒక ప్రజాస్వామ్యం గురించి, ఐక్యత గురించి, మతాల గురించి మాట్లాడము ఒక విధమైనటువంటి మంచి సందేశం అది మేజర్ పార్టీ. మరి ఆ పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా కొంతవరకు వచ్చేసి మిగతా పార్టీలు జమాతే ఇస్లాం కానీ, నేషనల్ సిటిజన్స్ పార్టీ కానీ, ఇంక్విలాబ్ మంచా కానీ వాటికంటే కూడా అంతో ఇంతో గతంలో అనేక సంవత్సరాలు పరిపాలించిన పార్టీగా అది బెటర్. అవామీ లీగ్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది ఒకటి. తర్వాత గెలుస్తుందా నోట్లో వేరు.
రెండవది వచ్చేసి ఉన్నంతలో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అదొక అంతో ఇంతో కొంత డెమోక్రటిక్ పార్టీగా ఉంటుందేమో, కొంత నిన్న తారీఖు సంభాషణ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి మనం. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా అంటే ఒకసారి కల్నల్ పరం గారి దగ్గరికి వెళ్ళాం. కల్నల్ పరం గారు, రక్షణ పరంగా మనం గనక చూస్తే బహుళాంచెల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నది ఏది భారత ప్రభుత్వం ఈ సిలిగురి కారిడార్ దగ్గర. లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ నుంచే ది యాక్టివిటీ హెస్ బీన్ ఇంటెన్సిఫైడ్. అంటే ఏమన్నా యుద్ధ వాతావరణం వచ్చేసినట్టుగా భావించాలా, లేకపోతే వస్తే ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పే సంకేతంగా దీన్ని చూడాలా? మనకి పాకిస్తాన్ లాంటి విడిపోయిన తమ్ముడు అని అంటారు కదా, పాకిస్తాన్ లాంటి విడిపోయిన స్టేట్, తర్వాత బంగ్లాదేశ్ లాంటి థ్యాంక్లెస్ స్టేట్ మనకి నేబర్స్గా ఉన్నంత కాలం, నేను ఇదివరకు కూడా మీ ప్రోగ్రామ్స్లో చెప్పాను వాసుదేవన్ గారు, వీఆర్ ఇన్ ఏ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ కంటిన్యూస్ విజిల్ అండి. అంటే కంటిన్యూస్గా మనము రెడ్ అలర్ట్లోనే ఉండాలి, ఆప్షన్ లేదు. ఎందుకంటే బోత్ కంట్రీస్ ఆర్ రాడికలైజ్డ్ టు అ లార్జ్ ఎక్స్టెంట్. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులు ఉచ్చపతం చూస్తే మీరు అదే అనుకోవచ్చు. సో ఏంటంటే యుద్ధ వాతావరణం ఉందంటే, యుద్ధ వాతావరణం 1947 నుంచి ఉంది ఇండియా మీద. అది ఈస్ట్ పాకిస్తాన్ క్రియేట్ అయింది. ఈస్ట్ పాకిస్తాన్ క్రియేట్ అయినప్పుడు ఆ సిలిగురి కారిడార్ అయితే 22 కిలోమీటర్ స్ట్రెచ్ మాత్రమే. అదే మీరు ఆ ఏరియా నుంచి ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. సో ఎంత డిపెండెన్స్ ఉందో మనకి నార్త్ ఈస్ట్, మన మొత్తము నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, స్పెషల్లీ సిక్కిం భారత్ ఒక అభిన్న అంగం అయిపోయినప్పుడు 1975 నుంచి అక్కడ మనకి ఆల్మోస్ట్ 2,62,000 చదరపు కిలోమీటర్ల ఏరియా ఉంది. అంటే 8 to 9% ఆఫ్ ఇండియాస్ ల్యాండ్ మాస్ మనది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉంది. ఆ 8 to 9% 2,62,300 అవుతుంది మొత్తం మీద కిలోమీటర్లు, చదరపు కిలోమీటర్ల ఏరియాని జస్ట్ ఒక 22 కిలోమీటర్స్ విడ్త్ ఉన్న కారిడార్ మనకి సస్టైన్ చేస్తుంది. సో ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ మనకి ఆ సిలిగురి కారిడార్. సో ఎప్పటి నుంచో మనకు ఆ కన్ను ఉంది దాని మీద. ఇటు వచ్చి మనము చాలా రోజులు ఏమనుకున్నామంటే, భూటాన్ మనకి ఫ్రెండ్, నేపాల్ మనకి ఫ్రెండ్, దే ఆర్ ఫ్రెండ్లీ కంట్రీస్. బంగ్లాదేశ్ ఉనికి తీసుకొచ్చింది మనమే. సో వీళ్ళందరూ మనకి అగేన్స్ట్ గా వెళ్ళరు ఒక పొలిటికల్ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయాము చాలా రోజులు. అది ఆఫ్ లేట్ కొన్ని ఇయర్స్, మేబీ లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి మనము మేబీ వి వోకెన్ అప్ టు ది రియాలిటీ ఆఫ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ అనే దేశాన్ని ఎక్కువ నమ్మలేము, మిత్రత చేద్దాము, కానీ బంగ్లాదేశ్ అనేది ఎప్పటిదాకైతే ఇస్లామైజ్డ్ కంట్రీ ఉందో దాన్ని మనం ఎక్కువ నమ్మలేమని ఒక ప్రత్యామ్నాయాన్ని కూడా మనం బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. ఆ ప్రత్యామ్నాయంలో బిల్డ్ చేసుకోవడంలోనే ఇనిషియేటివ్ ఏంటి, 2-3 కారిడార్స్ మనం బంగ్లాదేశ్ నుంచి వెళ్లే కారిడార్స్ 2 తీసాం మనం. హిలీ మహేందర్గంజ్ కారిడార్ అని ఒకటి 100 కిలోమీటర్లు, అది మాట్లాడాం బంగ్లాదేశ్ తోటి. తర్వాత తారాపోఖరా ఇంకా షకాతి కారిడార్ ఒకటి. సో హిలీ మహేందర్గంజ్ 100 కిలోమీటర్ల కారిడార్ ఒకటి, తారాపోఖర్ ఇంకా షకాతిది సుమారు 20-22 కిలోమీటర్లు. అంటే మీరు వెళ్లే 500 కిలోమీటర్లు తీసేసి డైరెక్ట్ రోడ్ త్రూ బంగ్లాదేశ్. అయితే బంగ్లాదేశ్ వాళ్ళ కంట్రీలోంచి మనకి యాక్సెస్ ఎందుకు ఇస్తుంది అంటే, దీని హిస్టారికల్ ప్రెసిడెన్సెస్ కూడా ఉన్నాయండి. మనకి కర్తార్పూర్ కారిడార్ ఉంది ఇండియా పాకిస్తాన్. సో అలాంటిదే బంగ్లాదేశ్కి ఏముంది, దానిలో లక్షల రూపాయల టోల్ వస్తుంది. మనం ట్రాఫిక్ పాస్ అవుతున్నప్పుడు మనం కట్టే వాళ్ళకి ట్యాక్స్ కట్టేది, వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి. సో అది చాలా అడ్వాన్స్ స్టేజెస్ లో మనము షేక్ హసీనా గవర్నమెంట్ తోటి వాళ్ళతో, వాళ్ళ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి చాలా నడుస్తుంది. ఇప్పుడు అఫ్ కోర్స్ మొహమ్మద్ యూనస్ ఒక కీలుబొమ్మ తీసుకొచ్చి కూర్చోబెట్టారు డీప్ స్టేట్ వాళ్ళు. సో ఆయనకి పవర్ ఇది తగిలింది అంటే ఆయన పెద్ద పవర్లో వెళ్ళలేదు, ఎవడో చెప్తుంటే ఆయన చేస్తున్నాడు అంతే. సో ఒక కిలోమీటర్ కూర్చోబెట్టారు, కూర్చున్నంత కాలం కూర్చుంటాడు. దాని తర్వాత ఎలక్షన్ ఒక ఫ్రాడ్ చేసి ఆ తర్వాత వాళ్ళకి కావాల్సినట్టు తెచ్చిపెట్టుకుంటారు మనీ. సో ద డీప్ స్టేట్ మనీ ఈస్ కంట్రోలింగ్ దట్ స్టేట్. బట్ అదొక డిఫరెంట్ డిస్కషన్, ఎవరు కంట్రోల్ చేస్తున్నాడు. బట్ మనకి పాయింట్ ఏంటంటే, మన స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో మిలిటరీలీ మనం ఏం చేసామంటే, మనం కూడా వెస్ట్ బెంగాల్లో ఒకటి, నేను పేర్లు తీసుకోకుండా వెస్ట్ బెంగాల్లో ఒకటి, బీహార్లో ఒకటి, తర్వాత డౌన్ దీనిలో కూడా మనము వేరియస్ మిలిటరీ కంట్రోల్మెంట్ స్టార్ట్ చేసాం ఈ షేక్ హసీనాతో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి. సో అంతకు ముందర కూడా మనము పానాగఢ లాంటి ఏరియాస్ లో పెద్ద మిలిటరీ గ్యారిజన్స్ పెట్టి వీ హ్యావ్ బీన్ వార్ గేమింగ్. అంటే సిచ్యువేషన్స్ వార్ గేమ్ చేసి మనం ప్రిపేర్ అవుతున్నాం మన ఎక్సర్సైజెస్ లో. సో డిఫెన్స్ ఫోర్సెస్ ప్రిపరేషన్ లో మనకి పెద్ద డిఫరెంట్ గా చేసేది లేదు. మనకి టెరియన్ తెలుసు, మనకి టైప్ ఆఫ్ బ్యాటిల్ తెలుసు, ఎటువంటి యుద్ధం జరుగుతుంది, అటువైపు యుద్ధం జరిగిందంటే తెలుసు మనకి. మనం ఊహించాల్సింది, మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే, మల్టీ ప్రాంప్ట్ బ్యాటిల్.
ఎప్పుడు మనం ప్రిపేర్ అయ్యేది చైనా వైపు నుంచి, బంగ్లాదేశ్ వైపు నుంచి, పాకిస్తాన్ వైపు నుంచి కారిడోర్స్ అన్ని ఓపెన్ అయితే మన ఫోర్సెస్ ఎంతవరకు తయారై ఉన్నాయి, ఎటువంటి కాన్సన్ట్రేషన్ ఎటువంటి పెట్టాలి, అది కూడా వార్ గేమింగ్ ఇప్పుడు ఒక వెరీ స్ట్రాంగ్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ 1-2 నెలల క్రితం మీకు జరిగింది. ఎప్పుడు జరిగింది అంత పెద్ద ఎక్సర్సైజ్ మీకు నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ లో జరిగింది. ఆ టెరెన్ లోకి వెళ్ళి మనం వార్ గేమ్ చేసి మనం ఎట్లా ఫేస్ చేస్తామో ఎనిమీని అనేది మనం చూసుకున్నాం. సో ప్రొడక్టివిటీలో ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రొడక్టివిటీ ఒక మెట్టు ముందరే ఉన్నాయి. సో టిపికల్ గా మీకు చెప్పాలి అంటే స్ట్రాటజిక్ గా మనం చేస్తున్నప్పుడు ప్రొడక్టివ్ గా డిఫెన్స్ ఫోర్సెస్ కూడా తయారవుతున్నాయని నేను క్లియర్ గా చెప్పొచ్చు. అండ్ ఆ స్టేట్ ఆఫ్ వార్ లో ఉన్నాం కాబట్టి మన గవర్నమెంట్ అది కూడా పెట్టుకుని చాలా రోజుల నుంచి కాలాదన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ కారిడార్ అని కూడా మనం ఒక కారిడార్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చాలా అడ్వాన్స్ స్టేజెస్ లో ఉంది. కాలాదన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఏంటి, బంగ్లాదేశ్ మీద డిపెండెన్స్ లేకుండా సెమీ మ్యారిటైమ్, సెమీ ఇన్లాండ్ రూట్ ఒకటి మనము బంగ్లాదేశ్ కింద నుంచి సముద్రం నుంచి కోల్కతా పోర్ట్ నుంచి మయన్మార్ లో సిద్వే పోర్ట్ అని ఉంటుంది. సిద్వే పోర్ట్ కి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చి, సిద్వే పోర్ట్ నుంచి మిజోరాం కి యాక్సెస్ ఇచ్చి, డైరెక్ట్ యాక్సెస్ టు ద 7 సిస్టర్స్ అంటే నార్త్ ఈస్టర్న్ లో ఉన్న 7 స్టేట్స్ కి రోడ్ యాక్సెస్ ఇచ్చేటట్టు సిలిగురి కారిడార్ మీద ట్రాన్సిట్ ప్రెషర్ తగ్గేటట్టు మనం మాట్లాడుతున్నాము. ఇన్ ఆల్ ప్రాపర్టీస్ అది ఎగ్జిక్యూట్ చేసామంటే మన స్ట్రాటజిక్ డిపెండెన్స్ ఆన్ ద సిలిగురి కారిడార్, ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సిలిగురి కారిడార్ అండ్ చైనీస్ రిస్క్ అది మనం తగ్గించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన డిఫెన్స్ ఫోర్సెస్ మనం చేసిన ఎక్సర్సైజ్ లో వితౌట్ గోయింగ్ ఇన్ టు స్ట్రాటజిక్ డీటెయిల్స్ అండ్ ఎక్సర్సైజ్ డీటెయిల్స్ చెప్పకుండా లాల్ మొనీర్హాత్ ఎయిర్ బేస్ ఇంప్లికేషన్, లాల్ మొనీర్హాత్ ఎయిర్ బేస్ అని బంగ్లాదేశ్ లో ఒక ఎయిర్ బేస్ ఉంది. అది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నుంచి అది డార్మెంట్ స్టేట్ లో ఉంది, యూజ్ చేయకుండా అట్లా పడుంది. దాన్ని చైనా సపోర్ట్ తోటి, చైనా పైసలతోటి బంగ్లాదేశ్ రివైవ్ చేసింది. మీ యూనిస్ గవర్నమెంట్ రివైవ్ చేసి ఏం చేసింది, చైనాకి ఒక ఇండైరెక్ట్ డిపెండెన్స్ ఇద్దామని చూస్తుంది, ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ కారిడార్ ఇద్దామని చూస్తుంది. అది కనుక జరిగిందంటే మనకి ఆ 22 కిలోమీటర్స్ ఏదైతే మనకి ఆ స్ట్రెచ్ ఉందో, సిలిగురి స్ట్రెచ్ ఉందో, దాని మీద డైరెక్ట్ సర్వేలెన్స్ లింక్ ఆ లాల్ మొనీర్హాత్ ఎయిర్ బేస్ నుంచి చైనాకి దొరుకుతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్. సో మనం ఈ స్ట్రాటజిక్ మూవ్స్ ఏవైతే నేను చెప్పానో ఇవన్నీ మన గవర్నమెంట్ తొందరగా మూవ్ అవ్వాలి, తొందరగా మూవ్ అయ్యి ఇంప్లిమెంట్ చేస్తే ఆ సిలిగురి కారిడార్ మీద రిస్క్ మనకి తగ్గుతుంది. రైట్. ఒకసారి ప్రొఫెసర్ మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్ళాం. కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు, వారి తర్వాత తీసుకున్న ముందర మామిడి గిరిధర్ గారు. సో మొత్తంగా స్ట్రాటజిక్గా మనకున్న వ్యవస్థలు, మనం చేయాల్సిన దృష్టి పెట్టాల్సిన అంశాలు, వీటన్నిటి మీద ఇద్దరు కల్నల్స్ చెప్పారు. పొలిటికల్గా జరుగుతున్న మూవ్స్ గురించి తులసిరెడ్డి గారు వినించారు, మీరేమంటారు? పత్రిజీ, మీకు గోపాలకి మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. ఇది మనం తను కూడా చర్చించాం. మనం ఇది పాకిస్తాన్ ప్రేరేపిత చర్యలే జరుగుతుంది. ఆ రెండు పార్టీలు కూడా జమాతే ఇస్లామీ కావచ్చు లేదా ఎన్సిపి కావచ్చు, రెండు కూడా పాకిస్తాన్ కంట్రోల్ చేస్తోంది. కాబట్టి స్ట్రీట్ పవర్, వీధిని వాళ్ళు కబ్జా చేస్తున్నారు. వీధిని కబ్జా చేసుకోవడం వల్ల వాళ్ళు ఈ విధ్వంసం సృష్టించడం ఇవన్నీ చేస్తున్నారు. సరే, హిందువులని టార్గెట్ చేస్తున్నారంటే ఇది కొత్తగా జరిగినటువంటి విషయం ఏం కాదు. హిందువులని చాలా కాలంగా టార్గెట్ చేస్తున్నారు. ఈవెన్ షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరము దుర్గా పండాల్స్ మీద దాడులు మనం చాలా చూసాం. అలాగే గ్రామాల్లో అమ్మాయిని ఎత్తుకుపోయినా, వాళ్ళని చంపినా కానీ ఆ ప్రభుత్వం పెద్దగా కేసులో పెట్టేది కానీ పెద్దగా ఏమి ఉండేది కాదు. సో వాళ్ళు అప్పుడు కూడా వల్నరబుల్ గా ఉన్నారు, పెద్ద తేడా ఏం లేదు. షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు చాలా విపరీతమైనటువంటి రిస్క్ లో పడిపోయారు. సో దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. పైపెచ్చు దాన్ని జస్టిఫై చేసింది ఈ ప్రభుత్వం. ఏమనిందంటే, వీళ్ళు అవామీ లీగ్ సపోర్టర్స్ ఎక్కువ హిందువులు ఉన్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేశాము, హిందువులుగా కాదు, వీళ్ళు అవామీ సపోర్టర్స్ కాబట్టి టార్గెట్ అయ్యారు అని చెప్పి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం జరిగింది అప్పుడు. బట్ ఎనీవే, అది వాళ్ళ మీద ఇది దాడులు జరుగుతూనే ఉంటాయి, దాంట్లో పెద్ద తేడా లేదు. రెండవది, పాకిస్తాన్ ఉద్దేశం ఏంటంటే ఆ దేశాన్ని తగలబెట్టడం. అది మొత్తం తగలబడిపోతే కనుక అక్కడ కంట్రోల్ మొత్తం వీళ్ళు అధీనంలోకి వస్తుంది. ఆ యొక్క ఈ ప్రాసెస్ అంతా కూడా డీప్ స్టేట్ అమెరికా, చైనా వీళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఇందాక వారు చెప్పారు, కొనల్ పరమేశ్వర్ చెప్పారు లాల్ మొనీర్హాట్ అని, అక్కడ చైనా ప్రభావం మనకు కనిపిస్తుంది. అలాగే తీస్తా రివర్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా చైనా ముందుకు వచ్చింది చేయడానికి. అలాగే చట్టగాం దగ్గర కొన్ని పోర్ట్ కి సంబంధించిన అంశాలు చైనాకి కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. మనకి ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ అది క్యాన్సిల్ చేసి అక్కడ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. సో చైనా ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉంది.
రెండు అమెరికన్ డీప్ స్టేట్. దీంట్లో మనకు డౌట్ ఏం లేదు, ఆఫ్ కోర్స్ ఇది అమెరికన్ డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయి ఉంది. మనకు మొహమ్మద్ యూనిస్ వచ్చేసి క్లింటన్ కుటుంబానికి సంబంధించినటువంటి నల్లధనాన్ని ఈ రౌండ్ ట్రిప్పింగ్ చేయడము, తర్వాత వాళ్ళకి సంబంధించిన హవాలా ట్రాన్సాక్షన్స్ అన్ని చేశాడు కాబట్టి అతన్ని అంత పెద్ద ఎత్తున వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇప్పించడం ఇవన్నీ చేశారు. సో డీప్ స్టేట్ అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ విపరీతంగా ఉంది. అదే సర్జియో గోర్ మన దేశానికి అంబాసిడర్ గా వస్తున్నటువంటి వ్యక్తి మొహమ్మద్ యూనిస్ తో మాట్లాడారు. మాట్లాడి ఇచ్చిన హ్యాండ్ అవుట్స్ లో ఆయన చెప్పింది ఏంటంటే వాణిజ్యం బాగా పెంచుకుందామని, తర్వాత ఇటువంటి అంశాలు వాళ్ళు మాట్లాడారు. కానీ ఎక్కడ కూడాను అక్కడ జరుగుతున్న అల్లర్ని ఆపండి, హిందువుల మీద జరుగుతున్న దాడులను ఆపండి ఏం చెప్పలేదు. ఎందుకంటే ఇది డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా భిన్నంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే హిందువులు చాలా కష్టపడుతున్నారు అక్కడ, కాబట్టి వాళ్ళని ఎలా డీల్ చేయాలో మోదీ గారు డీల్ చేస్తారు అని ఆయన మోదీ గారు కూర్చున్నప్పుడు స్టేట్మెంట్ మనం గుర్తుంచుకోవాలి. అటువంటిది ఈరోజు అమెరికా కంప్లీట్ గా యూటర్న్ తిరిగి హిందువులు మాకు అవసరం, అది చాలా మైనర్, మాకు సంబంధం లేదు, మాకు ఈ డీప్ స్టేట్ మాకు కంట్రోల్లో తీసుకోవాలి అమెరికా యొక్క ఆలోచన. అమెరికా దేన్ని ఆలోచన చేస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో చైనాకు వార్మ్ వాటర్ యాక్సెస్ ఇవ్వకూడదు, అంటే బే ఆఫ్ బెంగాల్ కానీ లేదా మనకు అరేబియన్ సీ కానీ రెండు యాక్సెస్ మనకు ఉండకూడదు అన్నట్టు వాటి ప్లాన్ లేదు. మనకు తెలుసు ఇక్కడ అరేబియన్ సీలో వాళ్ళకి సిపిఈసి అని ఉంది పాకిస్తాన్ లో, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్, గోదావరి నుంచి వాడు కష్గర్ నుంచి మళ్ళీ లోపల చెంగుడు, తర్వాత అటు చైనాకి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ సిపిఈసి కారిడోర్ అయితే ఉందో రెండు భారత భూభాగాలు ఎవరైతే అన్యాక్రాంతమై వీళ్ళ అధీనంలో ఉన్నాయో దాని మీద నుంచే వెళ్ళారు వాళ్ళు. భారతదేశపు భౌగోళం మన జోగ్రఫీ ఎలా ఉందంటే కనుక చైనా మనం దాటుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితి చైనాకు ఉంది. ఇటు పోతేనేమో సిపిఈసిలో పిఓ చెక్కి నుంచి వెళ్ళాలి, మళ్ళీ కష్గర్ నుంచి వాడు వెళ్ళాలంటే కనుక వాళ్ళు ఈ అక్సై చికెన్ నుంచే వెళ్ళాలి. రెండు మన భూభాగాలు రెండు దేశాల అధీనంలో ఉన్నాయి. అలాగే కింద దక్షిణాన వాళ్ళు సముద్రంలో వద్దామన్నా కానీ కూడా వాళ్ళు మన ఇందిరా పాయింట్, తర్వాత అక్షయ్ ప్రావిన్స్ లో మనకున్నటువంటి వాళ్ళ అంటే ఇండోనేషియాలో అచే ప్రావిన్స్ ఉన్నటువంటి టిప్ ఏదైతే ఉందో సబక్ పోర్ట్ ఉంది, ఆ రెండింటి మధ్య వాళ్ళు ఇప్పుడు వెళ్ళాలి. అక్కడ కూడా మన భారతదేశం యొక్క నిఘా మన కంట్రోల్ నుంచే వెళ్ళాలి. అందుకనే వాడు భారతదేశంలో ఎప్పుడు కాలు కూర్చునే ఉంటుంది చైనా. ఏదో విధంగా మనల్ని కవ్వించి మనల్ని కంట్రోల్ చేస్తే కనుక వాళ్ళని టచ్ చేయమన్నటువంటి వాళ్ళకు ఒక పాలసీ ఫిలాసఫీ వాళ్ళకి ఉన్నది. ఇది ఈ ప్లేయర్స్ అందరూ బంగ్లాదేశ్ లో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు అర్థం చేసుకోవాలి. మొహమ్మద్ యూనిస్ ఇండిపెండెంట్ గా ఏ శక్తి లేదు అక్కడ, ఆయన కంట్రోల్ చేయలేడు. షేక్ హసీనా మాటనే వినటువంటి ఫోర్సెస్ మొహమ్మద్ యూనిస్ చెప్తే వాడు వింటారా? షేక్ హసీనా ఆర్డర్ ఇస్తే ఫైర్ చేయమంటే ఫైర్ చేయలేదు కాబట్టి ఆవిడ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అటువంటిది ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ కి ఏం పవర్ ఉంది? ఆయన ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి కాదు, ఆయనకి ఏం పవర్ లేదు. కాబట్టి ఆయన వెనక నుంచి కంట్రోల్ చేస్తున్న శక్తులు మనం అర్థం చేసుకున్నంత వరకు బంగ్లాదేశ్ ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఇప్పుడు లేటెస్ట్ గా మనకు తారిక్ రెహమాన్ మన బిఎన్పి లీడర్ ఆయన దిగారు అక్కడ. వీళ్ళిద్దరికి చిన్న తేడా ఉంది. ఇద్దరు కూడాను భారతదేశాన్ని హేట్ చేసేవాళ్ళు, మనకు జమాతే ఇస్లామీ కావచ్చు లేదా మనకు బిఎన్పి కావచ్చు. కానీ బిఎన్పి చాలా సిన్సియర్ గా వాళ్ళ దేశాన్ని, అంటే నేషనలిస్ట్ పార్టీ, బంగ్లాదేశే మాకు చాలా ముఖ్యమైనటువంటి పార్టీ బిఎన్పి. జమాత్ అట్లాంటిది కాదు, బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో విలీనం అవ్వాలి, ఇది ఈస్ట్ పాకిస్తాన్ గానే ఉండాలి అనుకున్నటువంటి పార్టీ. 1971 లో వాడు పాకిస్తాన్ సమర్థించినటువంటి పార్టీ. కాబట్టి ఈ రెండింటిలో ఆ తేడా భారతదేశానికి పట్ల వ్యతిరేకతని రెండు పార్టీల్లో ఉన్నాయి. కానీ తారిక్ రెహమాన్ బ్యాక్ డోర్ ఛానల్స్ లో భారతదేశంతో ఇంటరాక్షన్ అయింది అని మనకు తెలుస్తుంది. మనం అతన్ని కాంటాక్ట్ చేసాం. ఇన్ఫాక్ట్ వాళ్ళ తల్లి హాస్పిటల్లో ఉండగా మనం హెల్త్ రీత్యా కూడా మనం సపోర్ట్ చేస్తామని వాళ్ళకి ఆఫర్ ఇచ్చాము. కాబట్టి కొంత అవుట్ రీచ్ మన దగ్గర నుంచి కూడా ఉన్నది బిఎన్పికి. అందుకని ఇచ్చిన స్టేట్మెంట్స్ బాగానే ఉన్నాయి. కానీ అల్టిమేట్ గా చరిత్ర చూస్తే ఈవెన్ తారిక్ రెహమాన్ కూడా గతంలో ఈ వెపన్స్ స్మగ్లింగ్ లో అతని మీద కేసులు ఉన్నాయి. చట్టగాంగ్ ఎయిర్పోర్ట్ లో ఒక ట్రక్ లోడ్ 2 ట్రక్ లోడ్స్ ఇది మందు సామాగ్రి, గన్స్ ఇవన్నీ దొరికినాయి. అది ఉల్ఫాక్ వెళ్ళడానికి కోసం అని చెప్పి అతను సప్లై చేసుకుండగా దొరికి అతని మీద కేసులు పెట్టిన ఉదంతాలు ఉన్నాయి. అలాగే మనకు ఆయన తల్లి అయినటువంటి ఖలీదా జియా, ఆవిడ భర్త చావుకి కారణం భారతదేశమే మన రా చేసిందని ఇప్పుడు కూడా ఆవిడ నమ్ముతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నాయి. మనకి ఏంటంటే గుడ్డిలో మెల్లలేదు. ఇప్పుడున్నట్టు యూనిస్ ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తే ఒకసారి బిఎన్పి బాగుంటుందేమో అని ఒక ఆశ, అంతకుమించి ఏమీ లేదు. కానీ ఈ 12 ఫిబ్రవరి జరగవలసిన ఎన్నికలు జరుగుతాయా లేదా పెద్ద ప్రశ్న. దాన్ని ఏదో విధంగా ఆపాలని పాకిస్తాన్ ట్రై చేస్తుంది.
ఈ అల్లర్లు చేసేసరికి ఇవన్నీ చేసేసరికి భారతదేశం జోక్యం ఉంటుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం జోక్యం చేయగానే ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేసి ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేసి మళ్ళీ వాళ్ళ అజెండా ముందు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఆ దేశంలో 12 ఫిబ్రవరి ఎన్నికలలో ఏ పార్టీ అయినా కానీ మేము భారతదేశంతో మైత్రి పెట్టుకుంటామని చెప్పి అజెండా పెట్టుకుని వాళ్ళు పనిలో దిగగలరా? దిగలేనటువంటి బిగ్ క్వశ్చన్ అండి. పాకిస్తాన్ సక్సెస్ఫుల్ గా ఆ దేశంలో ఉన్నటువంటి నేరేటివ్ వాళ్ళు చేంజ్ చేయాలి, నేరేటివ్ కంట్రోల్ లో తీసుకోగలిగారు వాళ్ళు. ఇంతవరకు వాళ్ళకి ఏమి లేనటువంటి ఇప్పుడు కంట్రోల్ వాళ్ళ చేతిలో వచ్చింది. ISI లో ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టారు, ఢాకా డిపార్ట్మెంట్ అని ఒకటి పెట్టారు వాళ్ళు. కాబట్టి చాలా సీరియస్ గా నేరేటివ్ వార్ లో వాళ్ళు డెఫినెట్ గా నేరేటివ్ వార్ లో మనకంటే వాళ్ళు ఎప్పుడు పాకిస్తాన్ ముందరే ఉంటుంది. మనకు ఫైనల్ మనకి ఏంటంటే ఆర్మీని పంపించడం మన ఫైనల్ మనకు ఉన్నటువంటి శక్తి. ప్రతిదానికి మనం ఆర్మీని పంపించలేం కదా. ఈ నేరేటివ్ వార్ లో మనం తప్పకుండా వెనకబడ్డాము, దెబ్బతిన్నాము. ఇప్పుడు చూద్దాం రాబోయే ఎన్నికల్లో ఏమైనా. రైట్ అండి. ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లీడర్ తారిక్ రెహమాన్ గుడిగా మెల్ల ఇందాక మామిడి గిరిధర్ గారు అన్నట్టు ఆయన రావటం ఎంతో కొంత డెమోక్రటిక్ అప్రోచ్ తోటి ఆయన ఈ ఎలక్షన్స్ని ఫేస్ చేద్దామనే ఉద్దేశంతో 17 ఏళ్ల తర్వాత దేశంలోకి అడుగు పెట్టారు ఆయన. ఓకే, వాళ్ళ మాతృమూర్తి ఖలీదా జియా ఆవిడ వ్యవహార శైలి అండ్ వాళ్ళకుండే అనుమానాలు, మన పట్ల వాళ్ళకుండే అనుమానాలు ఇవన్నీ పక్కన పెడితే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయడానికి, కిక్ ఆఫ్ చేయడానికి ఆయన రావటాన్ని UN స్వాగతిస్తుందా? ఎందుకంటే సరే ఎనీహో UN అనేది జస్ట్ టాకింగ్ క్లబ్బే, అయినా కూడా ఏదో పెద్ద మనిషి తరహాలో కండువ వేసుకొని వచ్చి చెప్పి ఎన్నికలు జరిపి తీరాలి అని చెప్పే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇప్పుడు బిఎన్పి నాయకుడు కోటేశ్వర గారు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. లేదండి, కోటేశ్వర గారు వినిపిస్తాను. వినిపిస్తోందండి. అయ్యా, ఇప్పుడు బిఎన్పి నాయకుడు చేసినటువంటి ప్రకటన ఒక సాధారణమైనటువంటి వస్తూనే భారత్ వ్యతిరేకతనో లేకపోతే మరొక దాన్నో చేసేటువంటి పరిస్థితి సరైనది కాదని ఊహాత్మకంగా చేసి ఉండదు. కానీ దాని గత చరిత్ర చూసినప్పుడు ఆ ప్రకటనకి లేదా ఆ ధోరణికి ఎంత మేరకు కట్టుబడి ఉంటారో లేదా అనేటువంటిది మనం ఇంకా అప్పుడే చెప్పలేము. అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటిది కూడా నాకైతే అనుమానమే. ఎందుకంటే ఎన్నికలు జరిగేట్లయితే తమ కంట్రోల్లో ఉండేటువంటి శక్తులు వస్తాయా లేదా అనేటువంటి అసెస్మెంట్ లో అమెరికా ఉంది, ఇప్పుడు టెస్ట్ చేస్తా ఉంది కొన్ని ఉదంతాలను సృష్టించి అనేటువంటిది నా అభిప్రాయం. అందువల్ల అల్టిమేట్ గా ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం ఇంకా చూడాల్సిందే. ఇప్పుడు బంగ్లాదేశ్ మంత్రి రాజీనామా అనేటువంటిది అదొక ఐవాష్. ఎందుకంటే భారతదేశాన్ని సంతృప్తిపరచడానికి కావచ్చు, లేకపోతే ప్రపంచ దేశాలని సంతృప్తిపరచడానికి కావచ్చు, జరుగుతున్నటువంటి వాటిల్లో వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ చేశాడు అనేది అది పెద్ద పరిణామం అని నేనైతే అనుకోవట్లేదు అంతర్గతంగా. ఇక సిలిగురి క్యారిడారు దానికి సంబంధించినటువంటివి దాని విషయానికి వస్తే డెఫినెట్ గా భారతదేశం అన్ని వైపుల నుంచి ఉన్నటువంటి సరిహద్దు సమస్యలు కావచ్చు, లేకపోతే వివాదాలు కావచ్చు, వాటి నేపథ్యంలో పటిష్టమైనటువంటి రక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది అందులో నిర్వివాదం. అది చైనా నుంచి కావచ్చు, పాకిస్తాన్ నుంచి కావచ్చు, అన్నింటికి మించి అసలైనటువంటి ఆడిస్తున్నటువంటి అమెరికా నుంచి కావచ్చు. మొన్న పెంటగన్ ఒక నివేదిక ఇచ్చింది, అది డ్రాఫ్ట్ అని కూడా చెప్తున్నారు, మళ్ళీ మార్పులు చేస్తామని కూడా చెప్తారు. ఎందుకంటే దాని మీద వచ్చినటువంటి రియాక్షన్స్ చూసి వాళ్ళు లేదు ఇది డ్రాఫ్టే అని చెప్పేసి చెప్తారు. దానిలో చెప్పింది ఏంటి, ఒకవైపు భారతదేశంతో చైనా మిత్రత్వంతో ప్రయత్నిస్తూనే మరొక వైపు అంతకంటే ఎక్కువగా పాకిస్తాన్ తోటి దగ్గర అవుతుంది, మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి పెంటగన్ నివేదికలో మన దేశాన్ని హెచ్చరించారు. మరి అమెరికా చేస్తుంది ఏంటి? ఆపరేషన్ సింధూర్ సందర్భంగానో లేదా అంతకు ముందు కానీ భారతదేశంతో మనకి సహజ భాగస్వాములు అని చెప్పేసి మన నాయకులు ఇద్దరు కూడా చక్కాపట్టాలు వేసుకొని తిరిగారు, అన్ని అయిపోయింది. మరి పాకిస్తాన్ తోటి మునీర్ని పిలిచి ఏ విధమైనటువంటి ఇచ్చిందో, అందుకని అంతర్జాతీయంగా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు లేకపోతే వీటన్నింటినీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు అమెరికా వాడు ఇప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలండి, అమెరికా వాడు ఆ బ్లాక్మెయిల్ లో భాగంగానే ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి పరిణామాలని
ఆ కోణంలో కూడా చూడాలి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు వాణిజ్య ఒప్పందం అనేటువంటిది కుదరలేదు. ఎందుకు కుదరలేదు అంటే నా షరతుల మేరకు భారత్ అంగీకరించాలి అంటే నరేంద్ర మోడీ గారు దానికి సిద్ధపడలేదు. ఎందుకంటే ఎవరికి ఉండేటువంటి కారణాలు వాళ్ళకి ఉంటాయి. మనకు ఉండేటువంటి మన ప్రయోజనాలు మనకున్నాయి కనుక ప్రధాని పీఠంలో నరేంద్ర మోడీ గారు ఉన్నా లేకపోతే మన్మోహన్ సింగ్ ఉన్నా అమెరికా ఒత్తిడికి లొంగలేదు. ఇప్పటికీ అది యూపీఏ పాలన హయాం నుంచి జరుగుతున్నది, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే ఎప్పటికప్పుడు మన వైపు నుంచి ఒక స్పష్టత అనేటువంటిది లేని కారణంగా కొంతమందిలో, నాలాంటి వాళ్ళతో సహా కొంతమందిలో కొన్ని అనుమానాలు, ఏమో ఎప్పుడైనా ఏమన్నా పొరపాటు చేస్తారేమో లేకపోతే లొంగిపోతారేమో అనేటువంటి కొన్ని భయాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు నేను చెప్తున్నా, ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే సమయం వరకు ఆ విధమైనటువంటి లొంగుబాటుని ప్రదర్శించలేదు. ఒత్తిడిని అయితే ఉంటా ఉంది. ఇక ఈ సరిహద్దు లేకపోతే మన బంగ్లాదేశ్ విమానాశ్రయము వీటి గురించి చెప్పాల్సి వస్తే, నేను ఆర్గనైజర్తో సహా వివిధ పత్రికల్లో వచ్చినటువంటి కథనాలని నేను చదివాను. దానిలో ఎక్కడ నిర్దిష్టంగా మనకు మిలిటరీ రీత్యా మనకు వ్యతిరేకంగా అని ఎక్కడ నిర్ధారణ చేసినట్టు కానీ అలాగని చెప్పేసి కాదని కానీ దానిలో ఎక్కడ లేదు. కొన్ని ఒపీనియన్స్, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. దీని గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. కొద్ది నెలల క్రితమే, అంటే దాదాపు 7-8 నెలల క్రితమే పార్లమెంట్ లో ఒక ప్రకటన చేసింది ప్రభుత్వం. ఈ విమానాశ్రయం గురించి మేము మిలిటరీ అవసరాలకి దీన్ని వినియోగించము అని చెప్పేసి బంగ్లాదేశ్ భారతదేశానికి హామీ ఇచ్చిందని లోక్సభలో మంత్రి ప్రకటన చేశారు. సరే, అది దాన్ని మనం పూర్తిగా అరెస్ట్గా మనం తీసుకోక్కర్లేదు. ఇదొక్కటే కాదు, ఇంకా ఒక 5 విమానాశ్రయాలు ఉన్నాయి. ఎట్లాంటి అంటే రెండో ప్రపంచ యుద్ధంలో ఎయిర్ స్ట్రిప్స్ అవసరమైనటువంటి కోసం ఏర్పాటు చేసి తర్వాత అబాండన్ చేసినటువంటి ఒక 5 విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా రివైవ్ చేయాలని చెప్పేసి షేక్ హసీనా ప్రభుత్వ హయాంలోనే ఓ ప్రయత్నం జరిగింది. అయితే తర్వాత దాన్ని మళ్ళా డిఫరెంట్ రీజన్స్ తోటి వాయిదా వేస్తుంది. అందుకని ఇప్పుడు దీనికి సంబంధించి నా అభిప్రాయం ఏంటంటే, అనేక కుట్ర సిద్ధాంతాలు, అనేక అనుమానాలు వ్యక్తం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. ముఖ్యంగా సిలిగుడి కారిడార్ కావచ్చు, సరిహద్దులు. కానీ ఇక్కడ ఆందోళనకరమైనటువంటి అంశం ఏంటంటే, మనం చైనా గురించో లేకపోతే అమెరికా గురించో పాకిస్తాన్ కుట్ర గురించో మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం. మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది నాకు ఆందోళన కలిగించేటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మోడర్న్ డిప్లొమాట్ అనేటువంటి పత్రికలో ఒక జామైన్ వైష్ణవ్ అనేటువంటి ఒక పరిశోధకుడు రాసినటువంటి విశ్లేషణలో అనేకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిణామాలు మనకు కనిపిస్తాయి. కావాలంటే నేను మీకు పంపిస్తాను. ప్లీజ్ షేర్ అండి. పెట్టిన హెడ్డింగ్ డోక్లా అండ్ బియాండ్ ఇండియాస్ స్ట్రాటజిక్ లెథర్జీ ఇన్ ద ఫేస్ ఆఫ్ చైనీస్ అసర్టివ్నెస్ క్వశ్చన్ మార్క్. అంటే వివిధ రోడ్లు వేయడం దగ్గర నుంచి, సరిహద్దుల్లో రోడ్లు వేయడం దగ్గర నుంచి, వంతెనలు కట్టడం దగ్గర నుంచి, ఇవన్నీ కూడా ఎంత లెథర్జిక్ గా ఉందో భారతదేశం అనేటువంటిది ఒక కంపారిజన్ ఇచ్చాడు. ఆ కంపారిజన్ చూస్తే అది నిజమా కాదా అనేటువంటిది, సరే మన వాళ్ళు అది ఎప్పుడో మే నెలలో వచ్చినటువంటి ఆర్టికల్ అది. కానీ దానిలో చూస్తే డెఫినెట్ గా మన వైపు నుంచి మనం హడావుడి చేస్తున్నంతగా మన రక్షణ చర్యలు లేవేమో అనేటువంటి అనుమానం అయితే ఉంది. అఫ్ కోర్స్ ఆ విధంగా చెప్తే నన్ను దేశద్రోహిగానో లేకపోతే దేశ వ్యతిరేకంగానో ఎవరైనా చిత్రిస్తే చిత్రించవచ్చు. కానీ అది పత్రికలో అచ్చయింది, అది రాసినటువంటి వాడు ఇండియానే. అందుకని దాని అంటే కొన్ని 1-2 నేను చెప్తాను, మిగతా ఇంకా నేను చెప్పదలుచుకోలేదు. బోర్డర్ రోడ్ కన్స్ట్రక్షన్ 4500 కిలోమీటర్లు చైనా కంప్లీట్ చేస్తే భారతదేశం 3500 కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకొని 2100. ఎప్పుడు ఇది? ఆఫ్టర్ డోక్లా 2017 నుంచి 2024 వరకు మన పర్ఫార్మెన్స్. అదేవిధంగా ఇట్లా అనేకమైనటువంటి కంపారిజన్స్ చేసి, రెండోది మనం ఇరుగు పొరుగు దేశాలతోటి మనం సంబంధాలు పెంచుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నాం.
కానీ ఈ డోక్లాం తర్వాత ఈ 2024 వరకు నేపాల్, బంగ్లాదేశ్, భూటాను, శ్రీలంక ఈ 4 దేశాలకి చైనా వాడు $66 బిలియన్ మేరకు సాయం చేస్తే మన సాయం చేసింది $13 బిలియన్. ఇందాక తీస్తా నది, పద్మా నది దాని గురించి చెప్పారు. ప్రపంచ బ్యాంక్ వాడు మన షేక్ హసీనా హయాంలో వదిలేసి వెళ్ళిపోయాడు ఆ ప్రాజెక్టుల్ని. ఎందుకు వెళ్ళిపోయాడు ఏంటనేది అది వేరే చర్చ. కానీ దాన్ని చైనా వాళ్ళు చేపట్టడానికి షేక్ హసీనా ఆ రోజు చైనా వాళ్ళని అడిగింది. అందుకని ఇలాంటి అనేకమైనటువంటి అంశాలను చూసినప్పుడు మనకి ఆందోళన కలిగించేటువంటి అంశాలు ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా సున్నితమైనటువంటి అంశాలు, ఎందుకంటే ఇవన్నీ జరిగిన తర్వాతనే ఈ